కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. స్టార్ డైరెక్టర్స్ రాజమౌళి, అనిల్ రావిపూడి, సందీప్ రెడ్డి వంగ ఒక్కొక్కరిది ఒక్కో స్కూల్. మూవీస్ కౌంటింగ్ సంగతి పక్కన పెడితే ఈ ముగ్గురు ఇప్పటి వరకు ఓటమి ఎరగని డైరెక్టర్స్. నెక్స్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్స్ని లోడ్ చేస్తున్నారు. 2027లో టార్గెట్ ఫిక్స్ చేసిన సినిమాలపై ఇప్పటి నుండే అంచనాలు స్టార్ట్ అయ్యాయా? రాజమౌళి, అనిల్ రావిపూడి, సందీప్ రెడ్డి బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఫెయిల్యూర్ కాలేదు. జక్కన్న ఇప్పటి వరకు డజన్ సినిమాలు తీస్తే సోసో అనిపించుకున్న సినిమాలు కూడా లేవు. దీంతో నెక్స్ట్ వారణాసిపై భారీ అంచనాలే స్టార్ట్ అయ్యాయి. మహేష్ బాబుతో మూవీ అనగానే ఎక్స్పెక్టేషన్స్ మరింత ఎక్కువయ్యాయి. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది వారణాసి. ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కు ఎలా రప్పించాలో అని అనిల్ రావిపూడికి తెలిసినంతగా మరొక దర్శకుడికి తెలియదు. అలాగే వర్కౌట్ అవుతోంది కదా అని ఈ సంక్రాంతిని కూడా వదలట్లేదు. రీజనల్ సినిమాలతో వచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాస్తున్న అనిల్ నెక్స్ట్ సినిమాపై ఇప్పటి నుంచే లెక్కలు మొదలయ్యాయి. వెంకటేష్, కళ్యాణ్ రామ్ తో కలిసి మల్టీ స్టారర్ సినిమా లోడింగ్ చేస్తున్న అనిల్ నెక్స్ట్ మనశంకర్ వరప్రసాద్ నెంబర్స్ ని క్రాస్ చేయాల్సి ఉంటుంది. డైనమిక్ అండ్ డేరింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తీసినవి 2-3 సినిమాలైనా బ్లాక్ బాస్టర్స్ ఇచ్చాడు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోలు షాహిద్ కపూర్, రణబీర్ ఖాతాలో హైయెస్ట్ గ్రాసర్ చిత్రాలు ఇచ్చాడు. నెక్స్ట్ టాలీవుడ్ టర్న్ తీసుకుని డార్లింగ్ ప్రభాస్తో స్పిరిట్ చేస్తున్నాడు. ఇందులో డార్లింగ్ ని మరింత వైలెంట్ గా మార్చేయబోతున్నాడన్న రూమరే సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. నెక్స్ట్ ఇయర్ మార్చి 5న రాబోతోంది ఈ హై ఆక్టేన్ సినిమా. ఈ ముగ్గురు ఒక్కొక్కరు ఒక్కో జానర్ మూవీస్ చిత్రాలతో నెక్స్ట్ ఇయర్ టార్గెట్ చేస్తున్నారు. గత సినిమాల కన్నా మోర్ నెంబర్స్, సంథింగ్ బిగ్ వీరి నుంచి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.